ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల నిమిత్తం ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు, కోస్గి, దౌలతాబాదు, గుండుమాలు, ఓమ్రాజ్పేట మండలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన అందిస్తున్నారు. మోదీ గారిని రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా ఎక్కడికి వెళ్ళినా స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు మన మహబూబ్నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయి బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ఆ పై స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ గెలుపు కొరకు మరొకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కొరకు గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో వాళ్ళు 7 సీట్లు గెలిచినామని అహంకారంతో విర్రవీగుతూ నోటికి వచ్చినట్ల భాష మాట్లాడుతూ ఈ జిల్లా కోసం ఉమ్మడి జిల్లాలో మంత్రిగా అనేక సేవలు అందించినటువంటి నన్ను నోటికి వచ్చినట్లా మాట్లాడడం చూస్తుంటే వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యిందా లేకుంటే ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా? ఆయన ఇంకా ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆయనకు ఊహకు వస్తున్నట్లేదు. ఆయనకేం ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ కూడా లేనట్లు ఉంది. ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహారం చేయాలి, ఒక మహిళ మీద ఏ విధమైనటువంటి భాష మాట్లాడాలి, అసభ్యంగా దుర్భాషలాడుతూ అగౌరవంగా మాట్లాడుతూ ఈరోజు మహిళలంటేనే రేవంత్ రెడ్డి గారికి చిన్న చూపు అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలతో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఒకటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మాటికి డీకారున ఏం చేసి అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఈ జిల్లాలో వాడిని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఈ జిల్లాలో ఎప్పుడు కూడా ఉన్నది లేదు, ఏ పని చేసింది లేదు, ఒక పోరాటం చేసింది లేదు, ఒక అభివృద్ధి కోసం పాటుపడింది లేదు. కాబట్టి జిల్లా అభివృద్ధి విషయంలో ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. డీకే అరుణ ఏ విధంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసిందో తెలవనటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదాహరణకు కొడంగలే తీసుకుందాం. ఇంతకుముందు 2 సార్లు టీడీపీ నుంచి గెలిచారు. ఫస్ట్ టైం, రెండవసారి 2 సార్లు టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిపోయారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను పాలు పంచుకున్నప్పుడు
అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ శంకుస్థాపన చేసిన, ప్రారంభోత్సవాలు చేసిన, ఆ జిల్లా మంత్రిగా పార్టీ పేరైన నిష్పక్షపాతంగా కొడంగల్ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ కాలేజీలు కానీ, సబ్స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, రోడ్లు కానీ, ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వతహాగా చేసిందే లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు ఏమన్నా అందించిందా? ఈ ప్రాంతం రైతులకు సాగునీటి కొరకు ఎందుకు పోరాటాలు చేయలేదు? ఎందుకు సాగునీటి ప్రాజెక్టులు సాధించలేదు? డీకే అరుణమ్మ అధికారంలో లేనప్పుడు, ఓడిపోయినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులు కానీ, ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా జిల్లాను దత్తు తీసుకుంటానని మాట చెప్పి, మాట తప్పి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా టేకప్ చేయకపోవడం, భీమా కానీ, నెట్టెపాడు కానీ, కల్వకుర్తి కానీ, కోయిసాగర్ కానీ వాటి పట్ల పూర్తి నిర్లక్ష్యం చేయడం, ఆ ప్రాజెక్టులను చేపట్టకపోవడం, ఆ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర డీకే అరుణమ్మది. పాదయాత్రలు చేసిన, అప్పటి వరకు ఏ మహిళ పాదయాత్రలు చేయలేదు. గద్వాల నుంచి హైదరాబాద్కు పాదయాత్రలు చేసి, జిల్లా ప్రాజెక్టుల కోసం నిరాహార దీక్షలు చేసి, ఆర్డీఎస్ కోసం రాయలసీమ రైతులతోన వాళ్ళ వేట కొడబండ్లకు, వాళ్ళ బరిసెలకు, వాళ్ళ గొడ్డండ్లకు చేతుల నిండా అందరు రాళ్ళు పట్టుకొని విసురుతూ ఉంటే వాటన్నిటికీ ఎదురు నిలబడి డీకే అరుణమ్మ పోరాటం చేసింది జిల్లా రైతాంగం కోసం. మరి వీళ్ళందరూ ఆ రోజు ఎక్కడ పోయినరు? మీరు అందరూ ఎక్కడున్నారు? ఎవరెవరు ఏ రకంగా ఈ జిల్లా కోసం పనిచేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, జిల్లా చరిత్ర ఏమి అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంత్రి యొక్క ధర్మం. అది ఈరోజు మొత్తం రాజకీయం చేసుకుంటూ అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రి, ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు, ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ప్రజలకు సేవ చేసిన అనుభవం లేదు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనో అవగాహన లేదు, ప్రజల మధ్య ఉండేది ఏనాడు అలవాటు లేదు, ప్రజలకు అందుబాటులో ఉండే అలవాటు ఏనాడు లేదు. వీరు మరి డీకే అరుణమ్మ గురించి విమర్శించడం అంటే, నేను ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, నేను గద్వాల ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నా, ఒకసారి మంత్రిగా పనిచేసిన, మొట్టమొదటిసారి టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ మీద పోటీ చేసి గెలిచిన. సరే, నామకే వాస్తే సమాజ్వాదీ పార్టీ ఉండొచ్చు, కానీ ఇండిపెండెంట్గా నేను పోటీ చేసిన, అత్యధిక మెజార్టీతో ఆనాడు గెలిచిన, ప్రాజెక్టుల కోసం సాధించిన, మళ్ళీ మంత్రి అయిన తర్వాత జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయించిన, మళ్ళీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఏర్పాటుకు ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో విడుదల చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బీజం వేసిన. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? జీవో 72 ఇప్పించినాడు, మీరు ఎక్కడున్నారు? జీవో 69 ఇప్పించింది మేమే. పాలమూరులో ఉన్నటువంటి నారాయణపేట, కొడంగల్ కోసం సంగంబండ రిజర్వాయర్ నుంచి ఫస్ట్ ప్రపోజల్ ఉంటే భూత్పూర్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని
69 జీవో ఇచ్చింది ఆ రోజు ఎవరు? ఆ రోజు మీరు ఎక్కడున్నారు? ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మీరు మంత్రివర్గంలో లేరు కదా. ఈరోజు దాన్ని కూడా మార్చేసే ప్రయత్నం చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మళ్ళీ కొత్త రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పాలమూరు రంగారెడ్డి కోసం పట్టుబట్టి ప్రాజెక్ట్ సాధించుకుని ఆ ప్రాజెక్టును ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిజైన్లు మార్చి పాలమూరు రంగారెడ్డి జీవో పేరు కూడా జీవో నెంబర్ కూడా మార్చేసి జీవో 105 అని చేసిండు. 72 తీసుకుపోయి 105 చేసి జూరాల నుంచి నీళ్లు తీసుకుంటే ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు మద్దలు కానీ నారాయణపేట, కొడంగల్, షాద్ నగరు, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ నగర్ ఈ 7 నియోజకవర్గాలకు సాగునీరు అందించడానికే పాలమూరు రంగారెడ్డి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు డిజైన్ మార్చి దాని అప్రోచ్ కూడా మార్చి అడ్డగోలుగా అంచనాలు పెంచుకొని దోపిడీ కోసం ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ డిజైన్లు మారిస్తే మరి వీళ్ళందరూ నోర్లు ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఒక్క అరుణమ్మనే దాని మీద పోరాటం చేసింది డిజైన్ మార్చొద్దని. మరి వీళ్ళందరూ ఆ రోజు ఎక్కడ పోయింది? వీళ్ళు లేరా? ఈయన ఇక్కడ పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఆయన ఉమ్మడి పాలమూరు బిడ్డ. ఇప్పుడు ఈ పాలమూరులో ఆయన బిడ్డని కొడంగల్కి వచ్చిండి, అక్కడ నుంచి దత్త వచ్చినట్టు వచ్చిండి ఇక్కడికి. మరి ఆ రోజు ఏమైండు? ఆ రోజు పార్లమెంటులో మళ్ళీ పాలమూరు బిడ్డ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్లమెంటులో ఒక్కరోజైనా పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడిండా? తెలంగాణ విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కావాలని అడిగిండా? వాళ్ళకి ఈరోజు ఓట్లు వచ్చినప్పుడు టీకి అరుణమ్మని ఏమనాలో సోయి లేక, విమర్శించడానికి ఏమీ లేక, టీకి అరుణమ్మని విమర్శించేటటువంటి ఎలాంటి విషయాలు లేక ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ టీకి అరుణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలు, జాతీయ హోదా తేలేదు, ఆమె కుటుంబానికి పదవులు తెచ్చుకున్నది, నా కుటుంబంలో పదవులు ఎవరికి వచ్చినాయో ఆయనే చెప్పాలి, ఎవరికేం పదవులు వచ్చినాయో ఆయనే చెప్పాలి. నేనేం స్టేట్ సెంట్రల్ లెవెల్లో క్యాబినెట్ మంత్రిని కాదు, లేదా నాకు ఒక నేషనల్ లెవెల్లో ఒక చైర్మన్ పొజిషన్లో లేను. నేను పార్టీ కోసం జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీని బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తగా పనిచేస్తుంటే చూసి ఓర్వలేనటువంటి నాయకులు ఒక్క అరుణమ్మని వీళ్ళంతా జిల్లాలో ఉన్న వాళ్ళు ఎదుర్కొనలేక, అరుణమ్మకు సమానంగా వీళ్ళెవరు పని చేయలేక, గతంలో వీళ్ళు పని చేయలేదు, పని చేయలేక అరుణమ్మ మీద వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు.